ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి ఈ సంవత్సరము థీమ్ ఆఫ్ ద ఇయర్ తెలుగులో చూద్దాము. పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ సంవత్సరంలో దేవుడు మనం ముందుగా వెళ్ళి మన మార్గాల్ని మరింత ప్రకాశవంతంగా ప్రకాశించేలాగా చేస్తారని పాస్టర్ గారు అంటున్నారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని మనం చూస్తూ ఉంటాము. పగటిపూట ఉన్న వెలుగు కంటే కూడా ఇంకా గొప్పగా, ఇంకా వెలుగుగా మన జీవితం ఉంటుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇటువంటి హృదయాన్ని మనము దేవుడి పట్ల కలిగి ఉండాలి. లోకంలో మనం చూసే వాటిని కానీ, మన ప్రజలు లోకంలో ఉన్న మిగతా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అన్న వాటికి వైపుగా కాకుండా మరింత చీకటిగా అయినా ఉంటుంది ప్రపంచము. కానీ మనము దేవుని బిడ్డలుగా మన మార్గాలు అటువంటి చీకటి వైపుకు నడిపించబడట్లేదు. ఆయన వాక్యము మనకి విశ్వాసాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం ద్వారా ఆయన మనకి వాగ్దానాలు ఇస్తున్నాడు అని మనం నమ్మాలి అని పాస్టర్ గారు అంటున్నారు. ఎప్పుడైతే మనం అలా నమ్మి విశ్వాసంగా ఉంటామో మన జీవితాలు ఇంకా ప్రకాశవంతంగా ప్రకాశించడం మనం చూస్తాము అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మనం నిరంతరము మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, ఉన్న అంచనాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని చూసి మరింత దిగజారిపోయి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతకకుండా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, మనము ఆయన కోసము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని మారుస్తాడు, ఇంకా గొప్పగా ఆయన మన జీవితాన్ని నిలబెడతాడు అని మనము అటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా లాస్ట్ వారంలో నేను ట్రాన్స్లేట్ చేసిన మెసేజ్ కూడా దానికి కంటిన్యూషన్ ఈ మెసేజ్. కాబట్టి మీరు దాన్ని కూడా విని మనం ఎలాగ యేసులో లంగర్ని మనము ఆత్మతో ఆయనతో ఎలాగ కలిగి ఉండాలని అది విన్నప్పుడు మీకు ఇంకా అది విన్న తర్వాత ఇది వింటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు దేవుని మార్గాలను మనం చూడాలి. ఆయన మన కోసము ఇక్కడ ఉన్న మనం చూసేది, లోకంలో చూసేది అన్నిటికీ విరుద్ధంగా ఆయన మన జీవితాన్ని మనల్ని నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు. మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాము, మనకి వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో బలం క్షీణించడం మనం చూస్తూ ఉంటాము. అందరూ అదే చెప్తూ ఉంటారు, మీరు వయసు అయ్యే కొద్ది మీకు బలం అయిపోతుందని. కానీ మన ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 25లో చూసినట్లయితే మనము రోజులు గడిచే కొద్ది ఆయన ఇంకా మనల్ని బలపరుస్తాడని వాగ్దానం ఇచ్చున్నాడు. కాబట్టి అటువంటి వాగ్దానాలని మనము ధ్యానించాలి అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని మనం చూసే వాటి ద్వారా కాకుండా ఆయన వాక్యము యందు మనం విశ్వాసం ఉంచి ఆయన వాక్యం ద్వారా మనము నడిపించబడినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు మనం చూస్తామని పాస్టర్ గారు అంటున్నారు. మొదటి తెస్సలోనికలో 5వ అధ్యాయం 8లో చెప్పినట్లయితే మనము విశ్వాసాన్ని, ఆయన రక్షణను కవచాలుగా ధరించాలి అని అక్కడ మనము ఉండటము చూస్తాము. విశ్వాస ప్రేమను, కవచము, రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణమును ధరించుకుందుము. అలాగ మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని అనే దాన్ని ధరించుకొని ఉంటామో మనము మన నిరీక్షణగా ఎదురు చూస్తున్నప్పుడు మన జీవితంలో కార్యాలు చూస్తాము. ఆయన మన కోసము ఏదైతే ప్రణాళిక వేశాడో వాటి వైపుగా మనం నడిపించబడతాము అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మన ఆశను ఆయన వైపుకు తిప్పుకుందాము. ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉందాము అంటున్నాడు. ఆయన మన పరలోకపు తండ్రి, ఆయన ఎంతో ఇష్టంగా మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన ప్రియకుమారుణ్ణే మన కోసము పంపించాడు కదా. ఆయన మనకి మంచి విషయాన్నే ఇవ్వాలనుకుంటాడు అని పాస్టర్ గారు అంటున్నారు. మనము ఈ లోకంలో ఉండి మనము మన బిడ్డలకి ఎంతకైతే మంచి విషయాలను ఇవ్వాలనుకుంటున్నామో అటువంటిది ఆయన పరలోకపు తండ్రి. మన ప్రతి వెంట్రుక లెక్కించబడుతుంది అని ఆయన బైబిల్లో చెప్పిన విధముగా మనమే మన సొంత బిడ్డలను అలా చేయలేము కదా. కానీ దేవుడు ఆయన యందు విశ్రాంతిగా మనం ఉన్నప్పుడు, ఆయన యందు ఆశ కలిగి ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే నిరీక్షణగా ఉంటామో మనం ఆయన చేస్తాడు అని విశ్వాసం కలిగి మన పరిస్థితులపై మనం మాట్లాడతామో మనము గొప్ప కార్యాలు, ఆ వెలుగులోకి మనం నడిపించబడతాము అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరము మనం దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆయన వైపు చూద్దాము అని పాస్టర్ గారు అంటున్నారు. పాస్టర్ గారు ప్రతి సంవత్సరము ఈ థీమ్ ఆఫ్ ద ఇయర్ చేయడానికి దేవుని సన్నిధిలో ఆయన కూర్చొని ఆయన దేవుడు ఏ వాక్యాన్ని ఈ సంవత్సరము తన బిడ్డల కోసం, తన పరిచర్య కోసం ఇవ్వబోతున్నారని వెతుకుతూ ఉన్నప్పుడు ఇది ఒక సాంప్రదాయంగానే కాదు, దేవుడు తన ప్రజలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన నడిపించే మార్గాల్లో
ఇది ఒకటి అని పాస్టర్ గారు అంటున్నారు. లేఖనంలో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో 12:32 చూసినట్లయితే అక్కడ ఇస్సాకారు కుమారులు కూడా సమయాలను అర్థం చేసుకొని వారు వివేచించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందుతారని మనం చూస్తూ ఉంటాం. వారు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే వారిగా ఉంటారు. దేవుడితో వాళ్ళ అనుసంధానం కలిగి ఉండి దేవుని నుంచి వారి వాక్యాన్ని తీసుకొని ఎలాగ ప్రజలు నడిపించాలి అని వారికి ప్రణాళిక కలిగి ఉంటారని పాస్టర్ గారు అంటున్నారు. అలానే ఈరోజు కూడా మన ప్రియమైన పరలోకపు తండ్రి రాబోయే ఈ సంవత్సరానికి మనల్ని సిద్ధపరచడానికి ఈ వాక్యాన్ని ఇస్తున్నారని పాస్టర్ గారు అంటున్నారు. మనము కొన్నిసార్లు అటువంటి మాటలను తీసుకోవడానికి మనము భయపడుతూ ఉంటాము. కానీ మనం ఏ సమయంలో ఉన్నా కూడా ఆయన మనము ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉంచాలని ఆయన అనుకుంటున్నాడు. మనము థీమ్ ఆఫ్ ద ఇయర్ చూసినట్లయితే దేవునితో మనం ఈ సంవత్సరంలో చాలా ఎక్కువ సంవత్సరం అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో దేవుడు చాలా ఎక్కువగా మనతో ఉండబోతున్నాడు. చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు అని పాస్టర్ గారు అని చెప్తున్నారు. మీరు కనుక ఆ థీమ్ ఆఫ్ ద ఇయర్ వీడియోని చూసినట్లయితే అక్కడ కొంతమంది ప్రజలు సముద్రంలో వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు సముద్రం మధ్యలో ఉండగా పెద్ద భయంకరమైన అలలు వస్తూ ఉంటాయి. కొండల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అయితే వాళ్ళకున్న లంగర్ను వేసి దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుడు మనకి సహాయం చేస్తాడు అని వారు కోరుకున్నప్పుడు అక్కడ చూస్తూ ఉంటాము పరిస్థితులు అన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు వచ్చిన అలలు కూడా శాంతించడం మనం చూస్తాము. ఆకాశము అప్పటి వరకు పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, కానీ ఆకాశం నార్మల్గా అయిపోవటం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా దేవుడు వాళ్ళని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళటం, అక్కడ చాలా మరిన్ని అక్కడ అన్ని వసతులతో ఆ ప్రదేశం ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము అని పాస్టర్ గారు అంటున్నారు. అదే అది ఈ దర్శనాన్ని దేవుడు పాస్టర్ గారికి తన మనసులో పెట్టాడంట. పాస్టర్ గారికి అలా పెట్టినప్పుడు ఆయన మన కోసమని ఇలా చిత్రీకరించి వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను, మీకు ఇలా చూస్తే అర్థమవుతుందని పాస్టర్ గారు అంటున్నారు. మనం కూడా ఈ లోకంలో ఇటువంటి సమస్యలను ఈ సంవత్సరం ఎదుర్కొంటూనే ఉంటాము. కానీ మనం ఇక్కడ భౌతికంగా ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా దేవుని ఆశీర్వాదాన్ని మీరు మర్చిపోవద్దు. ఇవన్నీ దేవుడికి వ్యతిరేకంగా మనల్ని ఆ సాతాను మనం భయపెట్టడానికి చేస్తూ ఉంటాడు. కానీ ఇంతకంటే మంచి విషయాలు దేవుడు మన కోసము సిద్ధపరిచారు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మనం అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లంగరు వేయటం ద్వారా దేవుని వాక్యానికి మన హృదయాన్ని మనము ధ్యానించటం ద్వారా, లంగరు వేయటం ద్వారా మనము ఎంతగా వెలుగుని చూస్తామో, మనం ఎంత జ్ఞానవంతులమై ఉంటామో తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షతని మీరు చూడాలి అని దేవుడు కోరుకుంటున్నారు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనం అలా దేవునితో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానించటము, దేవుని వాక్యముపై మన దృష్టిని ఎక్కువగా నిలిపినప్పుడు మరింత ఆరోగ్యాన్ని, మరింత అనుగ్రహాన్ని, మరింత అభిషేకాన్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు. ఇందాక మనం ఆ వీడియోలో చూసిన విధంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా వారి హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు అని వాళ్ళు ఎప్పుడైతే నమ్మకంతో ఆ లంగర్ను వేశారో అక్కడ వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి నేల వైపుకి దేవుడు ఆ బిడ్డలు నడిపించాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మనము కూడా అటువంటి ఒక దేవుడు మన కోసం చాలా ఎక్కువగా ఆశీర్వాదాలు, మన కోసం చాలా చాలా ప్రణాళికలు ఆయన మన కోసం సిద్ధపరిచినప్పుడు ఈ సంవత్సరంలో మనం కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యము మీద మన దృష్టినంతా నిలపమని పాస్టర్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను వెతకటానికి మీరు ప్రయత్నించండి. పాస్టర్లు చెప్పింది కాకుండా, మీరు విన్నవి కాకుండా ఇంకా ఎక్కువగా మీరు సొంతగా మీ అంతటా మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడడము చేయండి అని పాస్టర్ గారు అంటున్నారు. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీ సొంత జీవితంలో, మీ కుటుంబంలో, మీరు చేసే ఉద్యోగాల్లో మీకు ఏ వాక్యాన్ని ఆయన ఇవ్వాలో ఆ పరిస్థితులపై ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఆ వాక్యాన్ని వినటానికి మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోండి అంటున్నారు. ఇవన్నీ వినాలి అంటే మీరు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ వాక్యంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చదవటం మొదలు పెడతారో ఆయన మీతో మాట్లాడడం మొదలు పెడతారు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీ హృదయాన్ని ఈ వాక్యంతో లంగరు వేయండి. మీరు హృదయంలో ఆయన ఎప్పుడైతే
ఆయన వాక్యంతో మీరు కనెక్ట్ చేయబడతారు. ప్రతి సమస్య నుంచి విడుదల మీకు కలుగుతుంది. ఆయన మాట్లాడతాడు మీతోటి అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఎటువంటి తుఫాను ఎదుర్కొన్నా పర్వాలేదు కానీ మీరు ఆయన వైపు చూడటం మాత్రం మీరు మానుకోవద్దు. మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీ పక్కన ఎటువంటి పరిస్థితులున్నా కూడా మీరు భయపడరు అని పాస్టర్ గారు అంటున్నారు. మిమ్మల్ని నిశ్చయముగా ఆయన స్థిరమైన ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. అది ఎటువంటి పరిస్థితి అయినా కానివ్వండి, ఆయన వాక్యంలో ఆయన మీకోసం సిద్ధపరిచిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు లంగర్లో మీరు చూసినట్లయితే సిలువ అక్కడ ఉంటుంది కదా, ఆయన దేవుడు తనకి ఆ దర్శనంలో పాస్టర్ గారికి చూపించారంట. వాళ్ళు అలాగ లంగరు వేయటము, దాని మీద సిలువ గుర్తు, అవన్నీ దేవుడు తనతో మాట్లాడాడంట. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆయన సన్నిధిలో కూర్చుని ఈ సంవత్సరము ఈ చర్చి బిడ్డలకి ఏం వాగ్దానం ఇవ్వాలి అన్నప్పుడు ఇవన్నీ మాట్లాడారు అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు కూడా దేవుని సన్నిధిలో కూర్చోండి, చదవండి, వాక్యాన్ని చదవటానికి మీరు ప్రయారిటైజ్ చేయండి. ఈ సంవత్సరము మీ మొదటిగా మీరు చేయాల్సిన పని వాక్యము ధ్యానించటము, చదవటము అని పాస్టర్ గారు అంటున్నారు. మన జీవితంలో ఇంకా రాబోయే రోజుల్లో జరగబోయే వాటి గురించి మన హృదయాన్ని సిద్ధం చేసుకోమని పాస్టర్ గారు అంటున్నారు. దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు ఈ సంవత్సరం. అయినా కూడా మనం పరీక్షలను చూస్తూ ఉంటాం. ఎన్నో తుఫానులను లేదా లోయలను మన జీవితంలో చూస్తూనే ఉంటాము. లేఖనాలు కూడా మనకి చెప్తాయి, మనకి శ్రమ, లోయ లేదా తుఫాను ఎప్పటికీ అందులోనే మనం ఉంటామని కాదు. మనము అందులో ఉన్నా కూడా దేవుడు మనల్ని అందులోంచి బయటికి ఎలా తీసుకొని వస్తాడు అనేది మనము ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. దానికి దేవుడు ఎలా సమాధానం చేస్తాడు అనేది మనము తెలుసుకోవాలని పాస్టర్ గారు అంటున్నారు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12లో చూసినట్లయితే, నీవు మనుషులను నా తల మీదకి ఎక్కించావు, మేము అగ్నిగుండమును నీళ్లగుండను దాటిపోయాము, కానీ నీవు మమ్మును ఐశ్వర్యవంతమైన స్థలమునకు రప్పించి ఉన్నాము అని ఉండటం అక్కడ చూస్తూ ఉంటాము. కాబట్టి మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానం కావచ్చు, ఆ తర్వాత దేవుడు మనల్ని నిలబెట్టే స్థలము కావచ్చు, అంతకుముందు మనకున్న పరిస్థితి కంటే గొప్పగా ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు. ఆయన మనల్ని ఇంకా ఐశ్వర్యవంతమైన స్థలమునకు, సమృద్ధిగలమైన స్థలమునకు తీసుకొని వస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. అంటే మనం ఈ పరిస్థితిలో వెళ్ళకముందు మన పరిస్థితి ఒకలాగా ఉండొచ్చు, అప్పటి పరిస్థితి నుంచి మనం ఇంకా ఘోరమైన పరిస్థితికి వెళ్ళి ఉండొచ్చు, కానీ అంతకుముందు ఉన్న పరిస్థితికి మనల్ని తీసుకువెళ్ళడు, దానికంటే గొప్ప పరిస్థితికి తీసుకువెళ్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంపద గల స్థలమునికి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. అంటే ఇది ఒక హిబ్రూ పదం అనమాట. ఇది లేఖనంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఇంకెక్కడ చూస్తామంటే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నా గిన్నె నిండిపోతుంది, పొంగి పొర్లుచున్నది అని అక్కడ దావీదు చెప్పటం చూస్తూ ఉంటాం. అంటే అలాగా మన ఆశీర్వాదాలు మనం ఆల్రెడీ బ్లెస్ చేసి ఉంటాం, ఇంకా బ్లెస్సింగ్, ఇంకా పొంగి పొర్లేలాగా మనల్ని చేస్తాడు దేవుడు. అలానే మనము దేవుని వాక్యాన్ని ఇంకా అలానే చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఇంకా మంచి ప్రదేశానికి దేవుడు మనల్ని మూవ్ చేస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. దానికి ఆయన ఎలా చూపించారంటే, చర్చ్లో మనము మెట్ల పైన నిలబడ్డప్పుడు మనము చివరి మెట్టు మీద ఉండొచ్చు, అది మన అన్నిటికంటే ఘోరమైన పరిస్థితిలో ఉండవచ్చు, మనం అప్పుడు ఏదైనా ప్రాబ్లంలో వెళ్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించి ఆయన వాక్యాన్ని మనం నమ్మి మన పరిస్థితిపై పలకటము మొదలు పెడతామో, దానికంటే పైమెట్టు అలాగా మనల్ని ఎప్పుడు దేవుడు పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు అని పాస్టర్ గారు చర్చిలో చూపించారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీకు దేవుడిచ్చే వాగ్దానము. మీరు ఒక లోయ గుండా వెళ్తున్నప్పుడు కూడా మీరు దాని నుంచి ఖచ్చితంగా బయటికి వస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు అలా బయటికి వచ్చినప్పుడు మీరు అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఆశీర్వాదమైన స్థలానికి మీరు నడిపింపబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో చూసినట్లయితే, మనం అక్కడ యెహోషాపాతు రాజు నాయకత్వంలో యూదా ప్రజలు ఉంటున్నప్పుడు, వాళ్ళ దేశము పైకి శత్రువులు వస్తున్నప్పుడు ఎలాగ వారు భయపడి దేవునిని ఆశ్రయించి దేవునిపై వాళ్ళ సొంత బలముపై ఆధారపడకుండా దేవుని యొక్క బలముపై దేవుని వైపు వారు చూశారో మీరు అక్కడికి వెళ్ళి మీరు చదవండి. నేను చెప్పింది కాకుండా మీరు వెళ్ళి ఆ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మీతో ఇంకా మాట్లాడతాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మా మీదకి వస్తున్న ఈ గొప్ప సమూహాన్ని ఎదిరించడానికి మాకు శక్తి లేదు ప్రభువా, మేము ఏమి చేయాలో మాకు తెలియదు, కానీ మా కళ్ళన్నీ మేము ఆధారపడుతున్నది నీ మీదే అని దేవుడి యందు వాళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడు ఎటువంటి సమాధానాన్ని ఇస్తాడో మనం చూసినట్లయితే, ఇక్కడ
అలానే మనము కూడా ఎప్పుడైతే ఇది ఇక్కడ ఎలా ఉంది, వాళ్ళు దేవునిపై ఆధారపడుతున్నారు. మనము కూడా అలాగే దేవునిపై ఆధారపడాలి అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ సంవత్సరంలో ప్రభువు మనల్ని కూడా ఇటువంటి ఒక జీవితాన్ని ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడి ఆయన యందు నమ్మకం ఉంచమని మనకి పాస్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళు అలా మొరపెట్టినప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చారో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15, 17లో మనం చూస్తామన్నమాట. ఆ గొప్ప సమూహాన్ని చూసి మీరు భయపడవద్దు, ఎందుకంటే యుద్ధము చేసేది మీరు కాదు నేను అని దేవుడు వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. అలా వారికి ఆ వాగ్దానం వచ్చినప్పుడు వారు ఆ యుద్ధంలో పోరాడవలసింది ఏమీ లేదు. దేవుని యందు నిశ్చలంగా నిలకడగా నిలబడి ఉంటే ఆయన రక్షణ వారికి ఇచ్చారని మనము అక్కడ వాక్యంలో చూస్తామని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి, మీరు అటువైపుగా చేయటానికి మీరు వాక్యాన్ని చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు చదివిన వాక్యంపై నమ్మకం ఉంచండి, విశ్రాంతి కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఈ రక్షణ నాకు ఆయన ఇస్తాడు అని మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు పరిస్థితుల్లో మార్చబడతాయని పాస్టర్ గారు అంటున్నారు. ఇక్కడ రక్షణ అనేది హిబ్రూ పదంలో రక్షణ అంటే యేషువ, అంటే ఏంటంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారి నేమ్, ఆయన పేరు అది అని పాస్టర్ గారు అంటున్నారు. ఇది కేవలము ఒక రక్షణ కాదు, ఇది ఏం చూసిస్తుంది అంటే మనకి శాశ్వతమైన రక్షణ. మన పరిస్థితి నుంచి విమోచించబడతారు, సంపూర్ణంగా ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు ఎటువంటి పరిస్థితి నుంచి మీకు విముక్తి కావాలి అని ఆయన సన్నిధిలో మీరు కోరుకుంటున్నారు. మీ ఆరోగ్యం బాగాలేక అందులో పోరాటం చేస్తున్నారా, లేకపోతే మీ కుటుంబ పరిస్థితులు బాగలేవా, ఇంకేదన్నా ప్రదేశంలో మీరు కొరతగా ఉన్నారా? అలాగా ఉన్నప్పుడు ఏంటి మీ సమాధానము? మీకు దేవుడు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాడు అని మీరు దేవుణ్ణి అడగండి, ఆయన వైపు చూడండి అని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి వెళ్లే ముందు యెహోషాపాతు వారికి దేవుణ్ణి ఇలా అడగాలి అని గుర్తు చేసి వాళ్ళ దేవుణ్ణి ఎలాగైతే అడిగారో, మీరు దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీరు స్థిరపడతారు. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు అని 2వ దినవృత్తాంతంలో 20 వచనంలో మనం చూస్తాము. కాబట్టి ఈరోజు మీరు ఈ మాటను తీసుకోండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ ఇచ్చిన వాక్యంలో ప్రభువులో ఎలాగ స్థిరపడటము, ఆయన వాక్యంతో మనం ఎలాగ లంగరు వేసుకోవటం అనే దాని గురించి ధ్యానించండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. లేఖనములపై మీరు ఎప్పుడైతే లేఖనములో ఈ వాక్యాన్ని చదవటము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటంపై మీరు దృష్టి నిలుపుతారో, అప్పుడు మీరు భక్తి గీతాలను ఎక్కువగా పాడుతూ దేవుని యందు మీ 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 మీరు మీ మీరందరితో కలిసి ప్రార్థించడమే కాకుండా, కుటుంబ ప్రార్థన కావచ్చు, లేకపోతే మీరు ఎటువంటి ప్రార్థన టీంలో ప్రార్థన కాకుండా మీరంతటా మీరు మీ సొంతగా దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడిపినప్పుడు, మీరు ఆయన సన్నిధిలో కూర్చొని సమయాన్ని గడిపినప్పుడు, మీరు ఆయన మీతో మాట్లాడడము, మీ పరిస్థితులకి ఆయన సమాధానం ఇవ్వటాన్ని మీరు చూస్తారు. మీరు ఆయనపై మీ హృదయాన్ని కేంద్రీకరించండి, మీ హృదయాన్ని అటువైపు లంగరు వేసుకోండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆయన మరియు చాలాసార్లు మనము ప్రవక్తలను నమ్మటం అంటే ఇప్పుడున్న పాస్టర్ని కానీ, లేకపోతే ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో వారి స్వరాన్ని ద్వారా కూడా దేవుడు, మనం ఎప్పుడైతే అలా కూర్చొని ఆయన సన్నిధిలో మనం ధ్యానిస్తున్నప్పుడు, మనం పాస్టర్ చర్చిలకి వెళ్ళినప్పుడు వారి ద్వారా మనతో మాట్లాడతారు, వారి ద్వారా మనకి సహాయాన్ని, జ్ఞానాన్ని దేవుడు అందిస్తాడు. అటువంటి పరిస్థితిని ఎలా కట్టుకోవటమో ఆయన తెలుపుతాడు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మనం ఆయన వాక్యానికి, ఆయన కోసము మనం ఎప్పుడైతే మన సమయాన్ని కేటాయిస్తామో, ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, ఉదాహరణగా ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈరోజు 10% ఆయన సమయం కేటాయిస్తే 10% మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు 30% మీ సమయాన్ని కేటాయిస్తే 30% ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 100% మీరు ఆయన యందు దృష్టి ఉంచితే 100% ఆయన మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని పాస్టర్ గారు చెప్పారనమాట ఆ రోజు చర్చిలో. కాబట్టి మనము కూడా మనకు కలిగి ఉన్న దాంట్లో మనం నడవటానికి, మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, మనకి మనము సహాయం దేవుడిని మనం సహాయం అడగమని పాస్టర్ గారు అంటున్నారు.
అలానే మీరు ఇప్పుడు ఈ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో దానికి వెళ్ళినట్లయితే ప్రజలు ప్రభువుని ఎలాగ వెతికారో చూడండి. మరుసటి రోజు ఉదయము యెహోషాపాతు సైన్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభువును స్తుతిస్తూ పాడుతూ గాయకులను నియమించాడు. అలా పాడుతా వారు వెళ్ళారనమాట. వారు పాడటం ప్రారంభించగానే శత్రు సైన్యాల్లో గందరగోళం నెలకొనటం మనం అక్కడ చూస్తాము అనమాట. వారిపై వారే ఆ శత్రువులే వారిపై వారు ఒకళ్ళకొకళ్ళు దాడి చేసుకోవటం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చేసింది ఏమీ లేదు. ఆయన ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో యుద్ధము యెహోవాదే, యుద్ధం నేను చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చిన విధముగా వీరు అక్కడికి చేరుకునే సమయానికి ప్రతి శత్రువు పడిపోయి ఉండటం వారు చూస్తారు అని మనం ఆ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి మీరు వెళ్ళి చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా అంతకుముందు వరకు అది వారికి ఓటమిలాగా అనిపించింది. అమ్మో అందరూ వచ్చి మన పైన పడుతున్నారు మనల్ని. కానీ ఎప్పుడైతే అది చూసారో దేవుని యొక్క ప్రత్యక్షతను అక్కడ వాళ్ళు చూసాము అని పాస్టర్ గారు అంటున్నారు. 2వ దినవృత్తాంతంలో 20, 25, 26 నుంచి కూడా మీరు చదవండి. అతని ప్రజలు తమ దోపుడు సొమ్మును తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వారి మధ్య సమృద్ధిగా వారు తీసుకెళ్ళగలిగే దానికంటే ఎక్కువ వారికి దొరికింది అని పాస్టర్ గారు అంటున్నారు. ఆ 3 రోజులు అక్కడ వారు చాలా సొమ్ముని వారు సేకరించడము మనము ఆ వాక్యంలో చూస్తాము. 4వ రోజున వారు బెరాకా అనే లోయలోనికి అక్కడికి వెళ్ళి వారు సమావేశమయ్యారు. బెరాకా అంటే ఏంటంటే దానికి అర్థము ఏంటంటే ఆశీర్వాదము. ప్రభువు అటువంటి వారిపై యుద్ధము చేసే పరిస్థితి నుంచి, వారిపై యుద్ధానికి వచ్చే వారి నుంచి వారిని రక్షించి ఆశీర్వాదము అనే ఒక స్థలానికి వారిని తీసుకువెళ్ళారు. అక్కడ వారు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారని మనం వాక్యంలో చూస్తూ ఉంటాము. అక్కడ ఒక గొప్ప యుద్ధమే జరిగింది, కానీ వారు సమృద్ధిగా బయటికి రావటం మనం చూస్తున్నాము అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి పాస్టర్ గారు ఏమంటున్నారంటే మూడవ రోజు సంవత్సరం ద్వారా, అంటే పోయిన సంవత్సరం థీమ్ ఆఫ్ ద ఇయర్ ఎవరైనా విని ఉంటే పోయిన సంవత్సరం మనం చూసింది 3వ రోజు. అటువంటి ఆ సంవత్సరం నుంచి వచ్చిన మనం ఇప్పుడు ఒక సరి అయిన దానిలోకి ఎలాగైతే మనం నడిపించబడ్డాము, ఈ సంవత్సరం మచ్ మోర్ ఎక్కువగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు అనే దానికి మనము నడిపింపబడ్డాము అని పాస్టర్ గారు చెప్తున్నారు. ప్రభువు కొత్తగా ఇదేమీ చేయట్లేదు. అతను 3వ రోజున ఇప్పటికే దాన్ని పోయిన సంవత్సరమే ఆల్రెడీ మన కోసం ఆయన సిద్ధపరిచాడు. అటువంటి సిద్ధపాటులో నుంచి ఈరోజు మనల్ని ఇంకా నడిపిస్తున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు. మనము ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఆ యుద్ధంలోనికి వెళ్ళి అక్కడ వారు కోల్పోయిందని తీసుకున్నారో, మనము కూడా అక్కడ ఇప్పటి వరకు కోల్పోయిన వాటన్నిటినీ ఆశీర్వాదం వైపుకి మనం నడిపిస్తాడు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే మనము దేవుని వాక్యంపై, పరిశుద్ధ గ్రంథంపై, మనం చదివే పుస్తకాలైనా కూడా మంచి క్రైస్తవ పుస్తకాలు చదవండి. ఎక్కువగా మీరు ఈ బైబుల్నే మీరు చదవండి అని పాస్టర్ గారు ఈ సంవత్సరము మనల్ని చెప్తా ఉన్నారు. మీరు మొదటిగా వాక్యం చదవటంలోనే మీ దృష్టిని ఉంచండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు చుట్టూ పరిస్థితులు ఎటువంటి అయినా కూడా మీరు వాటిని చూసి భయపడద్దు. అక్కడి నుంచి మిమ్మల్ని మేలైన స్థలమునికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. విశ్రాంతి వైపుకు మీరు నడిపిస్తాడు. ఇవన్నీ మీకు రావాలంటే ఆయన స్తుతించడం చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. మీరు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ సమాధానం మీ హృదయంలో ఉంటుంది. మీరంతటా మీరుగా అటువంటి విశ్రాంతిలోకి మీరు నడిపించబడలేరు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా 2వ దినవృత్తాంతం 20, 26లో చూసినట్లుగా అయితే అక్కడ చూడండి, మీకు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని నడిపించాడు, వారిని బయటికి తీసుకొని వచ్చాడు అని అక్కడ ఉంటుంది. మీరు అది చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ముందు మన పరిస్థితుల్ని మార్చే కంటే కూడా ముందు ఆయన మనల్ని మొదటగా, మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో ఆయన మొదటగా మనల్ని ఆయన యొక్క వెలుగులోనికి నడిపిస్తారు. ఆ తర్వాత ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఇవన్నీ కూడా వాక్యం చదవటం ద్వారా మాత్రమే మనము పొందుకొని ఆయన యొక్క ప్రత్యక్షతని అందులో చూస్తాము. అలా చదివినప్పుడు మాత్రమే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని మనకు ఆరాటం పెరుగుతుంది అని పాస్టర్ గారు అంటున్నారు. దేవుని వాక్యము సజీవమైనది, అంతేకాకుండా అందులో ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి మీ నుండి శత్రువు ఆ వాక్యాన్ని దొంగిలించడానికి ఎప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు అని పాస్టర్ గారు అంటున్నారు. ఎప్పుడైతే దుష్టుడు అది దొంగిలించాడో మనలో ఉన్న సమాధానము, శాంతి కోల్పోతాము. మన ఆరోగ్యాన్ని కూడా కొన్నిసార్లు కోల్పోవచ్చు. లేకపోతే ఇంకేవైనా అవసరతలు దేవుడు తీరుస్తూ ఉంటే మనకు వచ్చే సప్లైలు కూడా ఆగిపోవచ్చు అని పాస్టర్ గారు అన్నారు. కాబట్టి మీ మనసులో, మీ హృదయంలో విత్తనబడిన వాక్యాన్ని వాడిని దొంగిలించుకోకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యము మనలో నుంచి తీసివేయబడుతుందో మన పరిస్థితి దుర్బలంగా మారిపోతుంది. మనము
విచక్షణని కోల్పోతాము, ఆలోచించడాన్ని కోల్పోతాము. మనము దేవుడు మనతో మాట్లాడుతున్నది మనం తీసుకోలేము అని మనకి తెలియదు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మనం చూసినట్లయితే యేసుప్రభు వారు కూడా విత్తువాడు అనే ఒక ఉపమానం చెప్పటం మనం చూస్తూ ఉంటాము తన శిష్యులతోటి. అక్కడ ఇక్కడ విత్తనము వాక్యానికి నిదర్శనంగా ఉందని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ మనం 4 రకాలైన మైదానాలను చూస్తాం. అంటే వారందరూ 4 రకాలైన ప్రజలు. అందులో వాక్యము విత్తబడడం మనం చూస్తూ ఉంటాము. అది వాక్యము, విత్తనము 2 ఒకటే అని పాస్టర్ గారు అంటున్నారు. అది ఎలాగ మనము స్వీకరిస్తాము అనే దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది అని కూడా అంటున్నారు పాస్టర్ గారు. కొంతమంది వాక్యాన్ని వింటారు, కానీ అది వారి నుండి వెంటనే తీసివేయబడుతుంది. కొంతమంది దానిని ఆనందంగా తీసుకుంటారు, కానీ అది ఎక్కువసేపు వారిలో ఉండదు. మరికొంతమంది ఏంటంటే ఈ లోక ఆశలకి కావచ్చు, ఇక్కడున్న ఇతర విషయాల మీద దృష్టి నిలపటం వల్ల ఆ వాక్యము వాళ్ళలో ఉండకుండా ఆ వాక్యాన్ని తోసిపుచ్చుతున్నారు అని పాస్టర్ గారు అంటున్నారు. తర్వాత మంచి నేల మీద, ఎక్కడైతే మంచి నేల మీద వాక్యము ఉంటుందో వాళ్ళు వినటానికి దాన్ని స్వీకరిస్తారు. వారి జీవితంలో వారు ఆ వాక్యాన్ని అప్లై చేసుకుంటారు. వారికి అవసరం వచ్చినప్పుడు ఆ వాక్య ఫలాన్ని వారు చూస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. మొదటగా 30% చూస్తారు, తర్వాత 60%, తర్వాత 100 ఆ వాక్య ఫలాన్ని వారు చూస్తారు వారి జీవితంలో అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మనం ఈ ఉపమానం చివరిలో చూసినట్లయితే దేవుడు ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 13:12 చూసినట్లయితే ఎవరికి ఉందో అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది, ఎవరికి ఇంకా సమృద్ధిగా అతనికి ఉంటుంది, కానీ లేని వారి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుందని మనం చూస్తాము అని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ కలిగి ఉండటం అంటే ఏంటంటే ఎవరికైతే వినగల హృదయం ఉంటుందో వారి ఆ వాక్యాన్ని స్వీకరిస్తారు, దాన్ని పట్టుకుంటారు, వారి హృదయంలో దాన్ని నిలుపుకుంటారు. అటువంటి హృదయము ఎప్పుడైతే ఇటువంటివన్నీ కృప ద్వారా స్వీకరించే శక్తి మాత్రమే వారికి ఎక్కువ ఇవ్వబడుతుంది. చాలాసార్లు దేవుడు మనకి ఇప్పటికే ఇచ్చాడు, కానీ మనము దాన్ని కలిగి ఉన్నామని మనము నమ్మమన్నమాట. ఇది మనకి దేవుడు చేశాడు అని మనం నమ్మము. ఇది వారికి జరిగినప్పుడు మనకి కూడా జరుగుతుంది, మనకి కూడా ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడని మనం నమ్మము అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని విన్నా కూడా మనము విశ్వసించలేదో ఆ వాక్యము తీసివేయబడుతుంది అని పాస్టర్ గారు అంటున్నారు. మార్కు సువార్త 4:24 కూడా దేవుడు ఇలా అంటున్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ కొలతతో అయితే వింటారో అదే కొలతతో మీకు ఇవ్వబడుతుంది, వింటున్న మీకు ఎక్కువ ఇవ్వబడుతుంది అని అక్కడ మన వాక్యం చూస్తాం. అంటే ఏంటంటే మనము ప్రతిరోజు మనం ఏదైతే వింటున్నామో, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి వింటున్నామా, వార్తలు వింటున్నామా, ఇంకేమైనా స్వరాలు మనం వింటున్నామా, మనల్ని భయాన్ని గొలిపే విధమైన వాటిని వింటున్నామా అని పాస్టర్ గారు అంటున్నారు. అవన్నీ కాకుండా లేదా మనము నిశ్శబ్దంగా మన హృదయము మనకు తెలియకుండా ఇవన్నీ వింటున్నప్పుడు ఆందోళన నింపుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ కాదు, దేవుని వాక్యాన్ని వినండి. ప్రభువుకి ఇవన్నీ తెలుసు, అందుకే ఆయన ప్రేమతో మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరిస్తున్నారని పాస్టర్ గారు అంటున్నారు. ప్రియమైన మిత్రులారా, మీరు ఎక్కువగా ఏమి వింటున్నారు? భయంతో నిండిన స్వరాలను మీరు వింటున్నారా, లేకపోతే మీకు ఏదైతే సంతృప్తిగా ఉంటుందో మీరు వాటిని వింటున్నారా? మీకు వాక్యము వింటున్నారా? మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో చూసుకోండి ఈ సంవత్సరంలో అని పాస్టర్ గారు అంటున్నారు. లూకాసు వార్త 8:18 కూడా యేసు ఇలా చెప్తా ఉంటాడు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏమి వింటున్నామో మాత్రమే కాదు, ఎలా వింటున్నామో కూడా మనం తెలుసుకోవాలి అని పాస్టర్ గారు అంటున్నారు. మనం కొన్నిసార్లు బైబిల్ చదవలేక మనం ఆడియో బుక్కులు వింటూ ఉంటాము. అలా వింటున్నప్పుడు కొన్నిసార్లు పాస్టర్ గారు అంటారు మనకు తెలియకుండానే కొన్ని అధ్యాయాలు మనము మిస్ అయిపోతూ ఉంటాం. కొన్ని భాగాలు వాళ్ళు ఆల్రెడీ చదివే ఉంటారు, కానీ మనం అది గ్రహించుకోలేము, అవి పలికాము అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి మీరు వాక్యాన్ని తీసి మీరు చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా మీరు వాక్యాన్ని ఎలా స్వీకరిస్తారు అనేది కూడా ముఖ్యమే అనమాట. వాక్యానికి కొద్దిపాటి శ్రద్ధ మాత్రమే ఇచ్చినప్పుడు అది కూడా మనలో కొద్దిగా మాత్రమే పని చేస్తుంది ఆ వాక్యం అని పాస్టర్ గారు అంటున్నారు. మనం ఎప్పుడైతే వాక్యానికి పూర్తిగా మనము శ్రద్ధనిస్తామో మరింత వెలుగు, మరింత జ్ఞానంలోకి, మరింత ప్రత్యక్షతలోనికి మనము నడిపించబడతాము అని పాస్టర్ గారు అంటున్నారు. అలా మనం నడిపించినప్పుడు మనం తగిన సమయంలో మనకి ఎప్పుడైతే వాక్యం అవసరం ఉందో ఆ వాక్యం మన జీవితాల్లో ఫలించడం మనం చూస్తూ ఉంటామని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో వాక్యంలో మీరు ఎక్కువగా
నిలకడగా ఉండడానికి మీరు చూడండి. మీ స్వంత జీవితం కోసం, మీ జీవితంలో దేవుడు ఏదైతే మీకోసం ఉంచాడో అనేది వెతకటానికి సమయాన్ని కేటాయించండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఆయన దేనికి సమాధానం ఇస్తారని నమ్ముతున్నారో అదంతా, మీరు ఏదైతే నమ్ముతారో అదే మీకు జరుగుతుందని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఎంతైతే నమ్ముతారో అంత మీరు పొందగలుగుతారు అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ సంవత్సరము మన తండ్రి మన నుంచి ఎక్కువ వాక్యాన్ని చదివి ఆయన యందు మనం ఇంకా విశ్వాసంతో ఉండాలని ఆశపడుతున్నారు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన విధంగా ఇంకా ఎక్కువగా మనం ఈ వాక్యాన్ని మన జీవితాల్లో తీసుకోవాలి. మనము అక్కడ చూసినట్లయితే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం అక్కడ చూస్తూ ఉంటాము. మనము అదే రోమాపత్రిక 5:17 చూసినట్లయితే, ఒక వ్యక్తి యొక్క అపరాధము ద్వారా మరణము మనకి వచ్చింది, కానీ ఆ మరణాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు శరీరధారి ఇక్కడికి వచ్చి మనల్ని జీవంలోనికి నడిపించారు అని వాక్యము చెప్పిన విధముగా ఏదైతే మనం వింటున్నామో, మనము పాపులుగా ఈ లోకములకి ఆదాము ద్వారా ఎలాగైతే మనం అవిధేయులై ఉండి మనం ఈ పాపంలోనికి నడిపించబడ్డామో, యేసు ప్రభు యొక్క పరిపూర్ణ విధేయత ద్వారా మనము జీవంలోనికి నడిపించబడ్డాము, ఆ పాపము నుంచి విమోచించబడ్డాము. మనకి ఈ రోజున మనం ఈ వాక్యము తెలుసుకున్నాం కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని కలిగి మీరు ఏది చేసినా కూడా ప్రతి పరిస్థితిపై దేవుని యొక్క కృపని మీరు అడగండి, ఆయన మీతో మాట్లాడతాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఆయనపై ఆధారపడి ఉండండి. ఆయన వాక్యము, ఈ పరిస్థితిలో ఏ వాక్యాన్ని ఎత్తిపట్టి పడగాలి ప్రభు అని మీరు అడగటం నేర్చుకోండి. మీరు ఒక ఆశ కలిగి జీవించటం నేర్చుకోండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు దీనికోసం ఎక్కువ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రెజెన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆయన స్తుతిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. ప్రతి పరిస్థితి, ప్రతిసారి మీతో మాట్లాడడం మీరు చూస్తారు. మీరు వాక్యాన్ని చదవటం మొదలుపెట్టి మీరు ఎప్పుడైతే ఆయన యందు మీరు విశ్వాసాన్ని ఉంచుతారో, ఆయన మీ జీవితంలో చేసే కార్యాలను మీరు గొప్పగా చూస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. పాస్టర్ గారు ఒక వాక్యాన్ని ఇలాగా డిస్ప్లే చేశారనమాట. అదేంటంటే, ఇప్పుడు ఇతనికి ఎవరు చేయగలరు? ఇప్పుడు మనం అడిగేది చేయగల దేవుడు. ఇప్పుడు మనం అడిగేది లేదా ఆలోచించేది గొప్పగా చేయగలిగే దేవుడు. ఇలాగ మన స్టెప్ బై స్టెప్ ఆయన పెట్టారనమాట. మనము ఫస్ట్ అనుకుంటా ఉంటాం ఈయన ఏం చేయగలడు అని, కానీ ఎప్పుడైతే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో, అవును మన దేవుడు ఇది చేయగలడు, ఇంకా విశ్వాసం, ఇంకా వాక్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, అవును ఇప్పుడు మనం అడిగేది లేదా ఆలోచించేది చేయగల దేవుడు అని మనం అనుకుంటాము. మనం ఇంకా ఎక్కువగా అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకా ఎక్కువగా ఆయనలో ఉన్నప్పుడు మన హృదయంలో నెక్స్ట్ ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం అడిగే ప్రతిదాన్ని లేదా మనం ఆలోచించే ప్రతిదాన్ని చేయగలిగే దేవుడు. ఇప్పుడు మనం అడిగే ప్రతిదాన్ని లేదా ఆలోచించే ప్రతిదాన్ని సమృద్ధిగా చేయగల దేవుడు. ఇప్పుడు మనం అడిగే దానికంటే లేదా ఆలోచించే దానికంటే ఎక్కువగా చేయగల దేవుడు. ఇప్పుడు మనం అడిగిన వాటికంటే లేదా ఆలోచించే వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల మన దేవుడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆయనతో ఇలాగా మనము ఆలోచిస్తూ ఉంటామో, మన ప్రతి అడుగుకి, ప్రతి స్టెప్కి, మనం మెట్లెక్కేటప్పుడు ఎలాగైతే ఒక నుంచి ఇంకొక లెవెల్కి మనము ఎలాగైతే పైకి వెళ్ళినట్టు కనిపిస్తామో, మనం ఆయనతో నడిచినప్పుడు ఆ ప్రతి స్టెప్పులో ఆయన యొక్క ప్రెజెన్స్ని ఆయన యొక్క సన్నిధిని మనం ఫీల్ అవుతాం. ఆయన జ్ఞానంతో మనం నింపబడడం చూస్తాము. ఇంకొక అడుగు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞానంతో, ఇంకా ఎక్కువగా శక్తితో మనల్ని ఆయన నింపటము, ఆయన వెలుగుతో మనం నింపటము చూస్తాము. కాబట్టి మీరు దేవుని వాక్యం అందు ఈ సంవత్సరము ముఖ్యముగా మీ ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యాన్ని ఎలాగా దాన్ని పలకాలి అని అడగటము మీరు తెలుసుకోండి. ఆయన వైపు చూడండి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఒక థీమ్ ఆఫ్ ది ఇయర్ లాగా చాలా ఎక్కువగా ఈ సంవత్సరము చేస్తాడు ఆయన. మనకి చాలా ఎక్కువగా దేవుని సన్నిధి మనతో ఉంటుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు. మనకి ఇప్పుడుకున్న బ్లెస్సింగ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువగా బ్లెస్సింగ్స్, కీర్తన 23లో చెప్పిన విధంగా ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్, మన గిన్నె నిండి పొంగి పొర్లిపోయేలాగా ఆయన మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. అవన్నీ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన యందు మన దృష్టిని ఉంచాలి, ఆయన వైపుకి మన కనులను తిప్పాలి అని దేవుడు మనకి సమాధానం చెప్తా ఉన్నాడు. కాబట్టి మన దృష్టి ఈ సంవత్సరం ఆయన వైపుకు తిప్పమని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనల్ని నడవమని పాస్టర్ గారు చెప్తున్నారు. God bless you all. Thank you for listening this video.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎంతోమంది దేవుని వాక్యం, కృపావాక్యం కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళ కోసం షేర్ చేయండి.